హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈరోజు మనం ఒక కొత్త ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా డెమో చూడండి. ఇదండి ఇవాళటి మన డెమో. ఇప్పుడు ఈ వీడియో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కైన్మాస్టర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత లేయర్ క్లిక్ చేసి ఇలా టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏది టైప్ చేయాలనుకుంటున్నారో అది ఇలా టైప్ చేయండి. టైప్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత దీన్ని జూమ్ అవుట్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని ఈ టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేసుకొని దీనికి ఇలా ఏదో ఒక ఫాంట్ని ఇవ్వండి. ఇలా ఫాంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం ఎక్స్టెండ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్కి ఈక్వల్గా ఎక్స్టెండ్ చేద్దాం. ఇలా ఎక్స్టెండ్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఫైర్ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఫైర్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకొని దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి ఫుల్గా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద క్రోమాకి బ్లెండింగ్ ఆప్షన్ ఉంది కదా, బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళి మల్టిప్లైని టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. చూడండి, ఫైర్ ఎఫెక్ట్ అనేది ఈ టెక్స్ట్కి అప్లై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది. మనది హెచ్డి క్వాలిటీ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఎక్స్పోర్ట్ అవ్వడానికి. క్వాలిటీని బట్టి ఎక్స్పోర్టింగ్ టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇలా ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తది తీసుకొని 9:16 రేషియో తీసుకొని మీడియా పైన టచ్ చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ మనకి మెయిన్ ఏంటిది అంటే ఆల్రెడీ మనం ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, దానికంటే ఇది ఎక్కువ డ్యూరేషన్లో ఉండాలి. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు నచ్చిన ఏదో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్ కానీ లేదా మీ మీడియాలో ఉన్న మీ ఇమేజ్ కానీ ఏదో ఒకటి ఇలా సెలెక్ట్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్కి వెళ్ళండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న కలర్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా గ్రీన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసి గ్రీన్ స్క్రీన్ పైన టచ్ చేసి క్రోమాకి ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూసుకోండి అది అప్లై అయిందా కాలేదా అని. ఇప్పుడు మనకి ఇక్కడ అప్లై అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మనకి ఈ వీడియో అనేది కలర్ఫుల్గా కావాలంటే కలర్ఫుల్ ఎఫెక్ట్స్ అని ఒకటి ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని దానిపైన క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన టచ్ చేయండి. టచ్ చేసి ఒకసారి ప్లే చేసి చూడండి. ఇప్పుడు మనకి ఈ కలర్ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది కదా.
నెక్స్ట్ ఈ వీడియోని మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. మనం హెచ్డీలో పెట్టుకున్నాం కదా, సో కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని. ఎప్పుడైతే మనకి ఈ బ్లూ అనేది కంప్లీట్గా అవుతుందో అప్పుడు మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు మనకి ఇది హాఫ్ వరకు వచ్చింది. ఇప్పుడైతే మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇలా ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మళ్ళీ ఫ్రెష్గా 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియా పైన టచ్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ని టచ్ చేసి దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇంతకుముందుకి మీరు ఎక్స్టెండ్ చేసుకున్న డ్యూరేషన్ ఉంది కదా, అది ఎంతవరకు ఉందో దానికంటే కొంచెం ఎక్కువగానే సెట్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకున్న ఉన్నాయి కదా, అది సెలెక్ట్ చేసుకోండి 1 by 1. నేను ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి సెకండ్ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంది కదా, దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ ఫుల్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని సెకండ్ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంది కదా, దానిపైన టచ్ చేయండి. ఇలా టచ్ చేసిన తర్వాత మనకి కిందికి వస్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్ని క్లిక్ చేసి స్క్రీన్ని ఆప్షన్ని టచ్ చేయండి. ఇలా టచ్ చేసిన తర్వాత ఒకసారి వీడియోని ప్లే చేసుకోండి. ప్లే చేసుకుంటే మనకి వీడియో అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి మనం ఆడియోని సెలెక్ట్ చేసుకుందాం, అంటే సాంగ్ని సెట్ చేసుకుందాం. దీనికి ఈ వీడియోకి సాంగ్ని సెట్ చేసుకోవాలంటే ముందుగా ఆడియో పైన టచ్ చేసి మీకు ఈ వీడియోకి సెట్ అయ్యే సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ వీడియోని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియో మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది. వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ప్లే చేసుకొని చూసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.